హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆహా ఓహో. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే చిక్కుడుగాయ కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పును యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలని ఎక్కువ ఫ్రై చేసుకొని అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజుగా ఒలిచిపెట్టుకున్న చిక్కుడుగాయలు 1/2 కేజీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం కొబ్బరి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, అలాగే 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చిక్కుడుగాయలు 70% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 70% కుక్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి కలిపి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా బాగుండే చిక్కుడుగాయ కొబ్బరి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.